దేశంలో గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరటనిస్తూ ఇరాన్ భారత్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన ఎల్పీజీ సరఫరా తిరిగి ప్రారంభమైంది. సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్తో వస్తున్న నందాదేవి, శివాలిక్ నౌకలు హర్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు పయనిస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండి ఇవి గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకోనున్నాయి. ఈ భారీ నిల్వలు దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల డొమెస్టిక్ సిలిండర్ల కొరతను తీర్చనున్నాయి. రోజువారీ 80,000 టన్నుల డిమాండ్ ఉన్న తరుణంలో ఇరాన్ నుంచి వస్తున్న ఈ సాయం గ్యాస్ సంక్షోభాన్ని తగ్గించనుంది. దేశంలో గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరటనిస్తూ ఇరాన్ భారత్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన ఎల్పీజీ సరఫరా తిరిగి ప్రారంభమైంది. సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్తో వస్తున్న నందాదేవి, శివాలిక్ నౌకలు హర్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు పయనిస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండి ఇవి గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకోనున్నాయి. ఈ భారీ నిల్వలు దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల డొమెస్టిక్ సిలిండర్ల కొరతను తీర్చనున్నాయి. రోజువారీ 80,000 టన్నుల డిమాండ్ ఉన్న తరుణంలో ఇరాన్ నుంచి వస్తున్న ఈ సాయం గ్యాస్ సంక్షోభాన్ని తగ్గించనుంది.